హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు వచ్చేసి ఇదిగోండి మా చిన్నమ్మాయి పాస్తా చేస్తామా, నువ్వు వీడియో తీసుకో అని చెప్పి నాకు మొబైల్ ఇచ్చి తను పాస్తా చేస్తుంది. చూడండి ప్రాసెస్ ఎలా ఉన్నాయో. పాస్తా నాకు ఇష్టం ఉండదు, నాకు ఉగ్గాని బజ్జీ తినాలి. అరే ఉగ్గాని బజ్జీ చేసుకుందాం అమ్మ, ఎప్పుడు ఉగ్గాని బజ్జీ అని అమ్మ ఈరోజు పాస్తా చేస్తా అని చేస్తుంది. సరే చెయ్యి, నేను వీడియో తీస్తానని చెప్పి వీడియో తీస్తున్నాను. ఇదిగోండి పాస్తా ప్యాకెట్. ఇక్కడ వచ్చేసి స్టవ్ పైన కొన్ని నీళ్ళలో ఉప్పు ఆయిల్ పెట్టేసింది. తర్వాత వచ్చేసి ఇదిగోండి, అరే నీళ్ళు బాయిల్ అయిన తర్వాత వేయాలి, నీకేం తెలియదులే మా ఊరుకొని నేను చేస్తాను, నువ్వు తిను అంతే అంటుంది. ఇష్టం, ఎలాగైనా చెయ్యి. మధ్యలో వీళ్ళకి ఏమన్నా చెప్తాం కదా, ఇవి మాకే సొంతము, ఈ వంటకాలు మీకు రావు, మీరు ఎప్పుడు చెయ్యలేదు అన్నట్టుగా నేను చేస్తాను, నువ్వు చూడు అంతే అని చెప్పి ఇందులో అన్నీ వేసింది, ఉప్పు వేసి మర్చిపోయింది. అయినా నేను చెప్పలేదు, ఎందుకు చెప్పాలి అని సైలెంట్గా ఉన్నాను అనమాట. చెప్తే ఒప్పుకోరు, నీకు తెలియదులేమ్మా నేను చేస్తాను, నువ్వు చూడు తిని అంటారు. సరే అని గమ్మునున్న. ఫైనల్గా టేస్ట్ చూసి అమ్మ ఉప్పు లేదంటే నాకు తెలుసు ఉప్పు వేయలేదని నువ్వు అని చెప్తే అప్పుడు నవ్వుతుంది. అంటే ఇది పెద్ద వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఏమీ తెలియదు అన్నట్టుగా మా సొంతము ఈ మ్యాగీలు, పాస్తాలు, నూడిల్స్ మా సొంతం, ఇవి మాకు మాత్రమే వస్తాయి అన్నట్టు పోజు కొడతారనమాట. చిన్నపిల్లలు చూడండి, ఇదిగోండి వీళ్ళు కూడా ఇంతే, మా పిల్లలే అనుకున్నా. ఇక్కడ చూడండి చిన్నపిల్లలు పెద్ద బండ్లు నడుపుతున్నారు. వీళ్ళు ఎంతున్నారు, ఒకరికేమో 12 ఏళ్ళు ఉంటాయి, ఒకరికేమో 13 ఏళ్ళు ఉంటాయి. మళ్ళీ వీళ్ళకి వెనకాల పిల్లల్ని కుక్కవేసుకొని బండ్లు తోలుతారు. కింద పడతారా అని చెప్పి అరిసిన, అంత పెద్ద బండ్లు ఎందుకురా మీకు, సైకిల్ తొక్కండి రా అంటే మాకు వచ్చు ఆంటీ అనుకుంటూ పోతున్నారు. సరే నెమ్మదిగా నడుపుకుంటూ పోండి, పేరెంట్స్ మీరే చూసుకోండి, పిల్లలకి అంత పెద్ద బండి ఇవ్వద్దండి, వాళ్ళు కింద పడితే అస్సలు ఇంకా సఫర్ అయ్యేది పేరెంట్సే. పిల్లలు వాళ్ళకి ఏం తెలుస్తుంది, చిన్న పిల్లలు. ఇంకా ఇక్కడ ఆయిల్ కొంచెమే, ఒక్క స్పూన్ ఆయిల్ వేసి ఇదిగోండి ఆనియన్ ఫ్రై చేస్తుంది చూడండి మా పాప. ఇంకా ఇందులో ఆయిల్ లేదు, ఏమీ లేదు. పాస్తా అంతా ఏం పాస్తాలో ఏమో తిన్నా, అలాగే బాగానే ఉందిలేండి, మరీ అంత అంటే వేస్ట్ ఏమీ కాలేదు, టేస్ట్ అయితే వచ్చింది. వెల్లుల్లివి కూడా వేసింది ఆనియన్ ఫ్రై అయిన తర్వాత. ఇంకా కలుపుతూనే ఉంది, ఇలాగా సన్న మంట పైన సిమ్లో పెట్టింది, ఇంకా కలుపుతూనే ఉంది. తర్వాత ఇది ఏందబ్బా, మిక్సీలో టమాటాలు అంట, పసుపు, కారము, ఉప్పు మాత్రం మర్చిపోయింది. ఇంకా మిగతా ధనియా పౌడర్ అన్నీ వేసేసింది, కేవలం ఉప్పు మర్చిపోయింది అనమాట. ఆ ఉప్పు ఒక్కటి మర్చిపోయినందుకు టేస్ట్ మొత్తం వేస్ట్ అయిపోయింది. అన్నీ వేసిన ఉప్పు మర్చిపోతే ఎట్లా ఉంటుంది, అందులో కారం మర్చిపోయినా, పసుపు మర్చిపోయినా, ఉప్పు వేస్తే టేస్ట్ అన్న వస్తుంది, కానీ మెయిన్ ఇంగ్రీడియంట్సే మర్చిపోయింది ఉప్పు వేయడం. ఇంకా అది ఏందబ్బా, ఏందో సాస్ అంట, ఏం సాస్ రాదు, దాని పేరు నాకు రాదు, టమాటా సాసా ఏదో ఒకటిలేండి, మీరు చూసారు కదా ప్యాకెట్, అదే. ఇంకా ఇదిగోండి ఇలాగ ఉండాలో చూడమ్మా క్వాంటిటీ, నువ్వు ఎప్పుడన్నా చెయ్యి అని చెప్తుంది మళ్ళీ నాకు గరిట తిప్పుతూ. అమ్మయ్య చేస్తూనే ఉంది, ఆకలి చంపుతుంది మాకైతే. చూస్తున్నాం ఎప్పుడైతుంది, ఎప్పుడు తినాలి, గంట పట్టింది. ఈ లోపలైతే అస్సలు ఇంకా దాన్ని చూసి ఇంకా పాస్తా ఇంకెప్పుడు రెడీ అవుతుంది. ఇంత పెద్ద ప్రాసెస్ ఇది, వద్దులే ఇంకెప్పుడు చేయొద్దు. దీనికన్నా ఉగ్గాని బజ్జీ బెటరు. ఎప్పుడో స్నాక్స్ చేయండి ఈవినింగ్ టైంలో, ఎక్కువ టైం ఉంటుంది కదా, మధ్యాహ్నం ఫుల్గా భోజనం చేసి ఉంటాం కాబట్టి ఈవినింగ్ చేసుకోండి.
ఎందుకంటే పొద్దున టిఫిన్లో చేసింది పాప. మా అమ్మాయి పొద్దున టిఫిన్లో పాస్తా చేసి ఓకే ఇదిగోండి. ఇంకా మసాలాలు ఏమేమో అసలు ఎన్ని రకాల మసాలాలు ఉంటే అన్నీ వేసేసింది. ఇంకా కలిపింది, ఇంకా పెట్టింది తినము అంటుంది. మళ్ళా చెప్పాలంటే అది ఎట్లుందో. పిల్లలకి ఇవ్వద్దండి మీరు గరిట, చెయ్యని అన్ని ప్రయోగాలు చేసి అది మన పైనే ప్రయోగిస్తారు వీళ్ళు. ఏదో వాళ్ళకి అడగకుండా ఇంట్లో ఏది ఉంటుంది ఉప్మానో కానీ బజ్జీనో చేసేయండి. వేడిగా ఉంది అడుగుతుంది, చెప్పుతుంది చెప్పు ఎట్లుంది అని. బాగుంది లేరా అంటే కూడా విన్నది. ఇంకా ఇంకో స్పూన్ ఉప్పు సరిపోయిందా అంటే ఫస్ట్ ఉప్పు లేదని మళ్ళీ ఉప్పు కలుపుకొని తిన్నాక ఇంకా బాగుందిలే అంటే అమ్మాయి అనిపించింది. బాయ్.